ఇంకా ఈ ఊర్లో మీకెవరు సాయం చేయరు. నీ మొగుడు కూడా తిరిగి వస్తాడని నాకు అనిపించడం లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆగండి. ఒకరిని నిరాశ్రయుల్ని చేయడం పాపం. మీరు ఎవరో నాకు తెలీదు, కానీ వీళ్ళకి తోడుగా నేనున్నాను. నేను ఈ పాపం జరగనివ్వను. ప్రాణాల మీద ఆశ లేదా ఏంటి? ఇక్కడికి వచ్చావు. లోపలికి వెళ్ళి త్వరగా తాడు తీసుకురా. సేట్ గారు, మీరు ఏమనుకుంటున్నారు? మీ మనుషులు వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టుంటారా? వెళ్ళగొట్టే ఉండొచ్చు. స్టేషన్ దాకా తరిమి కొట్టుంటారు. రైలు బండిలో కూడా ఎక్కించుంటారు. సేట్ గారు, సేట్ గారు, పని అయిపోయిందా? లేదు సేట్ గారు, అంతా తలకిందులో అయింది. ఏం జరిగింది? అక్కడికి హఠాత్తుగా ఒక కుర్రాడు వచ్చాడు. వాడు మా మీద తిరగబడ్డాడు. వాడిని చూసి ఆ కుటుంబంలో అందరికీ ధైర్యం వచ్చింది. మేము పారిపోయి వచ్చాం. అన్నట్టు సేటు గారు, మా మనిషి ఒకడు వాళ్ళకి దొరికిపోయాడు. కొంపదీసి మీరు ఎవరికైనా చెప్పారా ఈ సేటు గారే మిమ్మల్ని పంపించారని? మేమైతే చెప్పలేదు సేట్ గారు. వాడు చెప్పాడేమో తెలీదు. ఎవరు నువ్వు? వదలండి, నేను వెళ్ళిపోతాను. నాకు నేనుగా ఇక్కడికి రాలేదు, మమ్మల్ని ఇక్కడికి పంపించారు. అయితే చెప్పు, ఎవరు పంపించారు నిన్ను ఇక్కడికి? దరిద్రుల్లారా, ఒక్క పని కూడా సరిగ్గా చేర్చావలేదు. పొండి ఇక్కడి నుంచి, వెళ్ళి ఎక్కడైనా దాక్కోండి. బయట కనిపించారంటే కాళ్ళు విరగొట్టేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏం చూస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. చవట సన్నాసులు, దద్దమ్మలు. సేటు గారు, ఇక మనం కూడా వెళ్ళి పడుకుందాం. ఒకవేళ మనల్ని ఎవరైనా చూశారంటే ఉదయం మనల్ని అనుమానిస్తారు. సరే మంగేష్, రా. ఎవరు నువ్వు? నన్ను వదిలిపెట్టండి. నేను నా ఇష్టంతో రాలేదు, నన్ను ఒకరు పంపిస్తే వచ్చాను. అయితే నిన్నెవరు పంపించారో చెప్పు. అది నేను మీకు చెప్పలేను. అయితే ఇలాగే ఉండు. అతన్ని వదిలేయండి. అతన్ని కట్టేస్తే ఏమొస్తుంది? లేదమ్మా, ఏమొచ్చినా రాకపోయినా రేపొద్దున జనాలు ఇతన్ని ఇక్కడ కట్టేసినట్టు చూస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళందరికీ మనల్ని ఇంట్లో నుండి పంపించడం అంత తేలిక కాదని. ఇక ఇది కూడా తెలుస్తుంది వాళ్ళకి, మనకు కూడా సహాయం చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని. అతన్ని అలాగే ఉండనివ్వండి. కనీసం ఇతను సాక్ష్యం అవుతాడుగా. ఎవరి దగ్గర సాక్ష్యం ఉండదో వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. చాలా ధన్యవాదాలు బాబు నీకు. నిజంగా ఒకవేళ ఈరోజు నువ్వు సరైన సమయానికి రాకపోయి ఉంటే మేమందరం ఏమైపోయేవాళ్ళమో. ధన్యవాదాలు.
నీ చేతికి రక్తం వస్తుంది బాబు, నేను మందు తీసుకొస్తాను. వద్దండి, చిన్న గాయమే, అదే తగ్గిపోతుంది. అరే లేదు లేదు, అత్త చాలా బాగా కట్టు కడుతుంది. అత్త కట్టు కట్టిందంటే పొద్దుటికల్లా నీ గాయం సగం తగ్గిపోతుంది. వద్దులేండి, అదే తగ్గిపోతుంది. అదీ కాక నేనేమైనా మీ ఇంటి అల్లున్నా? మా పెళ్ళి ఆగిపోయింది కదా, మరి మీరు నాకు ఏ సంబంధంతో కట్టుకడతారో చెప్పండి. ఆగు బాబు, అలా అంటావేంటి నువ్వు? ఏ సంబంధంతో ఈరోజు నువ్వు మాకు సాయం చేశావో అదే సంబంధంతో మాకు హక్కుంటుంది నీ గాయానికి కట్టు కట్టడానికి. ఆగు బాబు. మీరు ఎలా కట్టుకడుతున్నారో అచ్చం అలాగే మా వదిన కూడా చేసేది. తను కూడా నా మీద ఇలాగే శ్రద్ధ తీసుకునేది. మా అమ్మా నాన్న మా వదిన్ని చంపేశారు, కానీ నేనేం చేయలేకపోయాను. పోలీసుల్ని పిలిచాను, కానీ వాళ్ళని నేరస్తులుగా రుజువు చేయడానికి నా దగ్గర ఏ సాక్ష్యమూ లేదు. నిజాయితీ గల పోలీసులు ఈ రోజుల్లో ఎక్కడున్నారు బాబు? సర్లే, నీకోసం పసుపు కలిపి పాలు తీసుకొస్తానా? ఆనంద్, మనం భాస్కర్ వదినకి కృతజ్ఞతలు చెప్పలేకపోయాం, కానీ మన మామకి న్యాయం జరిపించచ్చుగా. ఒక రకంగా ఇది కృతజ్ఞత చెప్పుకున్నట్టే. బాలన్నయ్య, మనం ఎలా న్యాయం జరిపించగలం? మనకి ఎవరు తెలుసు? అయినా పోలీస్ ఇన్స్పెక్టర్ మన మాట ఎలా నమ్ముతాడు? నాన్న చెప్తాడు, న్యాయం పొందాలన్న దృఢ సంకల్పం ఉంటే దారి అదే దొరుకుతుందట. టైం పడుతుండొచ్చు, మనం ఖచ్చితంగా న్యాయం జరిపించాలి. ఇదిగో తీసుకో, టీ తాగు. నాకు దూరంగా ఉండండి, నన్ను వదలండి, వెళ్ళాలి. నిన్నెవరు పంపించారో అతని పేరు చెప్పు, మరి మేము అతని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాము. నేను మీకు ఆయన పేరు చెప్పను, అలాగే నేను మీ ఈ పాత్రల్లో తినను తాగను. నన్ను వదలండి, వెళ్ళిపోతాను. అలాగే ఆకలితో ఉండు. నువ్వు అతని పేరు చెప్పకపోతే మేము నిన్ను వదిలిపెట్టాం. ఏయ్, ఏం చేస్తున్నారు మీరు? అతను వదలండి. మేము వదలము. మీరు తీసుకెళ్లాలనుకుంటే అప్పుడు ఇంట్లో వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళండి. ఇతను కూడా మీ జాతి వాడే. ఆహా, ఎంత ధైర్యం వచ్చింది మీకు! ఇప్పుడు మేము మీ ఇంటి లోపలికొచ్చి మా ధర్మాన్ని భ్రష్టు పట్టించాలా ఏంటి? గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. రాత్రి పూటేమో మీ జాతి వాళ్ళు ముసుగులు వేసుకొని మా ఇంట్లోకి జ్వరపడతారు, మా వస్తువులు పగలు కొడతారు. అదే పగలు వస్తే మీ ధర్మం భ్రష్టుపట్టిపోతుందా? ఏ నోర్మై, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మర్యాదగా విడిచిపెట్టండి, అదే మీ అందరికీ మంచిది. వదిలేస్తాం కానీ ముందు మీరు చెప్పండి, ఇతన్ని ఎవరు పంపించారు? ఎవరు పంపించరు? ఇతన్ని ఎవరు పంపించినా సరే గ్రామస్తులం అందరం కోరుకుంటున్నాం, మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి. కానీ మీరు సిగ్గులేని వాళ్ళు. ఎన్ని మాటలన్నా, ఎన్ని అవమానాలు చేసినా మీరు అసలు పట్టించుకోవడమే లేదు. మీ ఇద్దరికి వినిపించడం లేదా? వదలండి, వదలండి అతన్ని. అతను మా సమాజం యొక్క మనిషి, మా సమాజం వ్యక్తి. ఇక్కడ మీ బందీగా ఉంటే అప్పుడు మా సమాజం ఎలా తలెత్తుకు తిరుగుతుంది? వెళ్ళండి, వదలండి అతన్ని. ఎలా నాటకాలు ఆడతారు మీ పెద్ద జాతి వాళ్ళు? మా పాత్రలో తినము అంటారు, తాగము అంటారు. పగలు మా ఇంటి వాకిట్లో కూడా రారు, కానీ రాత్రి చీకట్లో ముఖాలకు ముసుగేసుకుని మా ఇంట్లోకి చొరబడతారు. ఎందుకు? రాత్రులు మీరు తక్కువ జాతి వాళ్ళైపోతారా? మళ్ళీ తెల్లవారగానే పెద్ద జాతి వాళ్ళైపోతారా ఏంటి?
చిచ్చి చిచ్చి. సరే అయితే మేం కూడా చూస్తాం ఇతని ఇంట్లో నుంచి బయటికి ఎలా వెళ్తాడో. ఇతను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది చెప్పి తీరాలి. ఇతన్ని ఎవరు మా ఇంట్లోకి పంపించారు? వెళ్ళిపోండి మీరు. ఎప్పుడు ఇబ్బంది పెట్టడానికే వచ్చేస్తారు. చూస్తున్నారుగా, ఓ పక్క మా అమ్మాయి పెళ్లి ఆగిపోయింది, మా అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అయినా మీకు మీ జాతి గురించి, మీ జాతి వాళ్ళ గురించే దిగులు. వెళ్ళండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మమ్మల్ని ఇలా వదిలేసేయండి. ఒకవేళ మీరు గనక ఇతన్ని విడిపించుకోవాలంటే అప్పుడు ఇంటి లోపలికొచ్చి ఇతన్ని తీసుకెళ్ళండి. అది చూద్దాం. తన జాతి వాళ్ళ కోసం ఇంతకి తెగించాడు ఇతను. ఆ జాతి వాళ్ళు ఎంతమంది తను పట్టించుకుంటారో, ఎంతమంది ముందుకొచ్చి తన్ని విడిపిస్తారో. మీ మనసులో మా పట్ల ఏదైతే హీనభావం ఏర్పడిందో అది అతని విడుదల కంటే చాలా ఎక్కువైంది. మీరందరూ మమ్మల్ని ఇంతగా ద్వేషిస్తున్నారా? అక్కడి నుంచి ముందుకే రావడం లేదు ఇతన్ని విడిపించడానికి. ఇక మీరు వెళ్ళిపోండి. కానీ ఇలా మాత్రం అనుకోవద్దు, రాత్రి ధైర్యం తెచ్చుకొని మా ఇంట్లోకి చొరబడదామని. ఈ రోజు నుంచి ఇక ఏ రోజు రాత్రి ఎవడొచ్చినా సరే వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్తాం. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. సేటు గారు, మన ప్రయత్నం బెడిసికొట్టింది. కొంపదీసి మీ పేరు చెప్తాడేమో. ఇదిగో సేటు గారు, మీరు మళ్ళీ దరిద్రుల ఇంటికి వచ్చారంటే మీరే అన్నారుగా ఇంటి దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళు చచ్చిపోతారని. అసలు మీరేమనుకుంటున్నారు? మీరే తెలివైన వాళ్ళనా? కాస్త ఆలోచించండి. ఏ మనిషి అయితే ఇతన్ని ఇక్కడికి పంపించాడో ఇప్పుడు ఇతను అతని పేరు చెప్పకపోతే అప్పుడు ఆ వ్యక్తి తనకి 3 రెట్లు అలాగే 4 రెట్ల డబ్బులు ఎక్కువగా ఇవ్వచ్చు కదా. 4 రెట్ల డబ్బు మీరు అడుగుతూనే ఉండండి. ఇతను ఎలా చెబుతాడో చూద్దాం. పదమంగేష్, ఈ దరిద్రపోళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకి వచ్చిన నష్టం ఏంటి? వీళ్ళు ఇతను వదిలినా వదలకపోయినా. వదినా, నాకు తెలుసు నువ్వు మనసులో ఏం ఆలోచిస్తున్నావో. అన్నయ్య గురించి, భీమ్ గురించి దిగులు పడుతున్నావు. నాకు నమ్మకం ఉంది, వాళ్ళిద్దరూ తొందరలోనే తిరిగి వచ్చేస్తారు. నువ్వు నమ్మకంగా ఉండు, ధైర్యంగా ఉండు. కేవలం నీ ధైర్యం మీదే ఈ కుటుంబం మొత్తం నడుస్తోంది. వదిన, మీకు తెలుసు కదా, మన ఊరి బయట ఒక చెట్టు ఉంటుంది. అక్కడికి చాలా మంది వెళ్తారు మొక్కులు మొక్కుకోవడానికి. గాజులు, బట్ట, ఇంకా దారం కడతారు. భీమ ఇంకా వాళ్ళ నాన్న తిరిగి రావాలని నేను వెళ్తాను. వద్దు వదినా, వద్దు. మనం ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ కోసం ఎదురు చూద్దాము. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. మనం ఇంటి దగ్గర ఉండే ఎదురు చూద్దాం. నన్ను వెళ్ళనివ్వు వదినా, నన్ను వెళ్ళనివ్వు. అయితే నువ్వు కోరుకోవడం లేదా భీమ ఇంకా వాళ్ళ నాన్నగారి ఇంటికి రావాలని? నన్ను వెళ్ళనివ్వు. వెళ్ళొద్దు వదినా, నా మాట విను వదినా. వదినా, బాబు,
నాకు చెట్టు కట్టడం కోసం బట్ట, గాజులు, దారం ఇవ్వు బాబు. ఇక్కడ పెట్టు బాబు. అవతలకు వెళ్ళు, వెనక్కి వెళ్ళు. చూడండి, నేను ఇక్కడికి కోరిక కోరడానికి వచ్చాను. నన్ను నా పని చేసుకునివ్వండి చాలు. ముందు నువ్వు వెనక్కి వెళ్ళు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకే విషయం బుర్రకెక్కదా? ఏంటిది? చెట్టు నీడలోకి వచ్చేసావు. ఇప్పుడు ఈ స్థలం అంతా అపవిత్రం అయిపోయింది. నీకు తెలీదా మీ కులపోళ్ళు ఇక్కడికి రాకూడదని? నాకు తెలుసండి, కానీ అందరూ అనుకుంటుంటే విన్నాను నేను. ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని. చూడండి, మా అబ్బాయి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇంకా తిరిగి రాలేదు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను, నా కొడుకు రావాలని మొక్కుకోవడానికి. వాడు వెళ్ళిపోతే మేమేం చేస్తాం? నీకు తెలీదా? ఈ చెట్టు కేవలం మాలాంటి వాళ్ళ కోరికలు తీర్చడానికే ఉంది, మీలాంటి వాళ్ళకి కాదు. ఎవరెవరు ఎక్కడికి వెళ్లాలో అది మొదటే నిర్ణయమైంది. చాలా బాగా చెప్పారు మీరు. అరే, భక్తి విషయంలో ఈ భేదభావాలు ఎందుకండి? పైగా ఈ ప్రదేశం పుణ్య ప్రదేశం. రే, 4 తగిలించానంటే నీకు బుద్ధి వస్తుంది. వెళ్ళు. అనవసరంగా తలదూర్చొద్దు. వెళ్ళి నీ దుకాణం పని చూసుకో. వెళ్ళు. గురువుగారు, వీడు మన సమాజ నియమాన్ని, ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఒక పని చేద్దాం, వీడి దుకాణాన్ని తీయించేద్దాం. మన స్థలాన్ని అపవిత్రం చేయమని అంటున్నావరా నువ్వు? ఆ దుకాణం పీకేస్తే అప్పుడే వీడి బుద్ధి దారికొస్తుంది. వెళ్ళు. అయ్యో ఆగండి, అతను వదిలేయండి. ఇదిగో ఇవి నా పూజా సామాన్లు, వీటి నా చెట్టు కట్టి పెట్టండి. నాకింకేం అక్కర్లేదు. మా అబ్బాయి ఇంటికి తిరిగి వస్తే నాకు చాలు. ఒక్కసారి చెప్తే నీకు విషయం అర్థం కాదా ఏంటి? నువ్వు మాటలతో చెప్తే వినేలా లేదు. నీలాంటి వాళ్ళకి కర్రతో చెప్తేనే అర్థం అవుతుంది. సరే సరే, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి. స్పృహ తప్పి ఇక్కడ పడిపోతే అప్పుడైనా ఆ చెట్టుకి దయ కలుగుతుందేమో. ఇక నిజంగానే ఈ చెట్టుకి శక్తి ఉంటే నా కొడుకు తిరిగి వస్తాడు. కొట్టండి. ఇంకా చూస్తావేంటి? కర్ర తీసుకుని ఒకటి పీకు, దెబ్బ కింద పడుతుంది. అప్పుడు దీని కోరిక తీరినట్టుంటుంది. ఈ పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేసినందుకు దీనికి శిక్ష పడినట్టు ఉంటుంది. అరే పో. మా అమ్మ మీద చేసారంటే మర్యాదగా ఉండదు. భీమా, దీని మీద జనాలకి నమ్మకం ఉంది. మా అమ్మ రోజు ఇది చూస్తుంటుంది. మీరందరూ ఈ చెట్టుకి ఏదో కట్టి మీ కోరికలు కోరుకుంటారని. మరి మా అమ్మకు కూడా ఇప్పుడు కష్టం వచ్చింది, అందుకే ఆమె కూడా ఇలా అనుకుంది. మీరందరూ అనుసరించే ఉపాయాన్ని తను అనుసరించి చూడాలని. మా అమ్మని మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారా? ఆమె మాకు ఎప్పుడూ చెప్తుంటుంది, ఈ నమ్మకం అనేది మనిషికి చాలా వ్యక్తిగత విషయమని చెప్తూ ఉంటుంది. ఈ నమ్మకంతో ధైర్యం వస్తుందని. కానీ నమ్మకం లేకుండా విశ్వాసం పెంచుకుంటే అది అంధవిశ్వాసం అవుతుంది. హే భీమరావు, నువ్వు మా భక్తిని అంధవిశ్వాసం అంటావా? మేం పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నావా? లేదు, ఏ విషయాన్నైనా అప్పటి వరకు నమ్మచ్చు, దానివల్ల ఎవరికీ హాని కలగనంత వరకు. ఇక అప్పుడు అది అంధవిశ్వాసమైనా సరే అది విశ్వాసంగానే భావించబడుతుంది. అమ్మా, నీ చేతిల్లో ఉన్న ఈ వస్తువుల్ని తీసుకెళ్తే ఇంటికి తీసుకెళ్ళు, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా పెట్టేయి. ఎందుకంటే వీళ్ళు నిన్ను ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావో అది చేయనివ్వరు.
అలా కర్ర ఎత్తి ఎవరైనా తల పగలగొట్టడానికి ప్రయత్నించడం తప్పు. పైగా ఇలా చేసే వాళ్ళు ఎవరైనా నేరస్తులు అవుతారు. అవునా? ఇప్పుడు నీకు ఇది నేరంగా అనిపిస్తుందా? నేను చూపిస్తాను నీకు అసలు నేరం అంటే ఏంటో. వద్దు. వదిలేయండి, చిన్న పిల్లాడు.